రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మీకు వినిపించబోయే కథ కృతజ్ఞత। కథా రచన శ్రీ పెనుగొండ బసవేశ్వర్। వీరు జనగామ జిల్లా పాలకుర్తి గ్రామం వాస్తవ్యులు। వీరి ఆరాధ్య కవి అలిశెట్టి ప్రభాకర్ గారి ప్రేరణతో డిగ్రీలోనే వీరు కవిత్వం రాయడం ప్రారంభించారు। వీరు ఆకాశమంత పావురం, కాలం మింగిన ప్రశ్న అనే కవిత్వ సంపుటాలు వెలువరించారు। వీరు కవిత్వంతో పాటు కథలు, సమీక్షలు, నాణీలు, రన్నింగ్ కాలమ్స్, కార్టూన్లు వంటి వాటిలో కూడా సాహితీ కృషి చేస్తున్నారు। కృతజ్ఞత కథ విమల సాహితీ పత్రిక వారు నిర్వహించిన సింగిల్ పేజీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందినది। కథా శీర్షిక కృతజ్ఞత, రచన పెనుగొండ బసవేశ్వర్, వినిపిస్తున్నది రోహిణి వంజారి। కథా శీర్షిక కృతజ్ఞత। అయ్యో, ఈ వాన వెలిసేటట్టు లేదు, ఈ రోజు కూలి పోయినట్టే। సీత రా తిందాం పిలిచింది కోమలి। సీత వచ్చి పక్కనే కూర్చుంది। సీత నెత్తి మీద నిమురుతూ, ఎక్కడ పుట్టావో, 6 నెలలుగా ఈ అనాథకి తోడుగా ఉన్న మరో అనాథవి నువ్వు, తిను। కృతజ్ఞతగా కోమలి కళ్ళలోకి చూసింది సీత। ఊరికి దూరంగా దాదాపు జనసంచారం లేని స్థలంలో పాక వేసుకుని ఉంటుంది 20 ఏళ్ల కోమలి। చిన్నప్పుడు ఎలా పెరిగిందో ఏమో, ఊహ వచ్చాక కూలి పని చేసుకుని బతుకుతోంది। ఎవరు అటువైపు తొంగి చూడరు। ఓ రకంగా తనకు అదొక ధీమా కూడా। సాయంత్రం చీకటి పడుతుండగా తలుపు చప్పుడు కావడంతో ఎవరా అని తెరిచింది। ఒక యువకుడు వర్షంలో పూర్తిగా తడిసిపోయి నిలబడ్డాడు। ఎవరు ఏమిటి అడగకుండానే లోపలికి రమ్మంది జాలితో। తువ్వాలు ఇచ్చి తుడుచుకోమంది। థ్యాంక్స్ అన్నట్లు చూశాడు। తనది పక్క జిల్లా అని పని వెతుక్కుంటూ వస్తుంటే వర్షం బాగా పడుతుండడంతో ఈ గుడిసె కనపడితే వచ్చానని చెప్పాడు రమేష్। తను కూడా అనాథ అనేసరికి కోమలికి మరీ పాపం అనిపించి కూర్చోబెట్టి అన్నం పెట్టింది। మరో దారి లేక తినేశాడు। ప్రాణం కాస్త కుదుట పడ్డాక అతనిలోని మగాడు నిద్రలేచాడు। కోమలిని కింది నుండి పైదాకా చూడ్డం మొదలు పెట్టాడు। కోమలికి చాలా ఇబ్బందిగా అనిపించింది। కొంగు నడుము చుట్టూ కప్పుకొని లేచి తనకి దూరంగా వెళ్లి కూర్చుందామని వెళుతుంటే తన వెనకాలే పిల్లిలా అడుగులు వేశాడు రమేష్। ఎవరు లేని, ఎవరు రాని ప్రదేశం అవడంతో ధైర్యంగా కోమలిని వాటేసుకోబోయాడు। హతాశయురాలైన తను వెంటనే తేరుకుని రమేష్ ని దూరంగా తోసేసింది। కడుపు నిండిన కామంతో కళ్ళు మూసుకుపోయి మనిషి మృగాడయ్యాడు। కాసేపు పెనుగులాడింది, కానీ లాభం లేకపోయింది। తెల్లవారింది। కాటారం పొలిమేర అడవిలో జంతువు దాడి, గుర్తు తెలియని యువకుడి మృతి। టీవీలో స్క్రోలింగ్ వస్తోంది। కోమలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా నిన్నటి రాత్రి గుర్తొచ్చింది। ముందు రోజు తను వాడితో గెలవలేక అరవడం, సీత వచ్చి వాణ్ణి 2 కిలోమీటర్లు అడవిలోకి తరిమి కండలు పీకి చంపడం తను ఎవరికీ చెప్పదు। ఊరంతా పిచ్చి కుక్క అని తరిమేస్తే తను చేరదీసి సీత అని పేరు పెట్టి పెంచుకుంటున్న ఈ కుక్క కూడా ఎవరికీ చెప్పే అవకాశం లేదు। ఇంతకీ ఇక్కడ పిచ్చి కుక్క సీతనా, రమేషా? మీరే చెప్పాలి। ధన్యవాదాలు। మీరింతవరకు కృతజ్ఞత అనే కథని విన్నారు। కథ రచయిత శ్రీ పెనుగొండ బసవేశ్వర్। ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయండి। మరిన్ని మంచి కథల కోసం మీరు రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు।